ఒక 18 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు దగ్గరగా ఒక 200 ట్వీట్లు 2 రోజుల పాటు జగన్ గురించి అదే జపం. జగన్ జపం చేస్తున్నారు. ఎందుకు అంటే జగన్ ఒక్కరోజు టూర్ ఇంతమందిని కదిలించిందా? ఇన్ని ప్రకటనలు తెలుగుదేశం, జనసేన, బీజేపీనే కొంచెం బాధ్యతగా ఉన్నట్టుంది అక్కడ. విపరీతమైనటువంటి స్పందించేస్తున్నారు. అంటే జగన్ జనంలోకి వెళ్తే అంతగా వణుకుతున్నారా వీళ్ళు? అవసరమా అంత ఓవర్ రియాక్షన్? వెళ్ళాడు, మాట్లాడాడు. ఆడెవడో దారిన పోయే గొట్టంగాడు ఒక ఫ్లెక్సీ పెడితే యెస్ మాట్లాడారు, కేసు కూడా పెట్టారు కదా! ఆడు తెలుగుదేశం అన్నారు, అబ్బేబే అతని మనసులో జగన్ ఉన్నాడన్నారు. ఇదంతా అయిపోయింది. దాని గురించి అయిపోయింది. జగన్ అయితే మీ అంతం చూసేస్తారు, రేపు పొద్దున్న చంపేస్తానని చెప్పట్లేదు కదా! వెళ్ళాడు, వచ్చాడు, అయిపోయింది. ఎందుకు అంత అతిగా చేస్తున్నారు అంటే జగన్ డబ్బులు ఇచ్చుంటే ఇదిగో డబ్బులు ఇస్తున్నారని వీడియోలు చూపెట్టేవాళ్ళు. మందు పోయిస్తుంటే ఇదిగో మందు పోయిస్తున్నారని వీడియోలు చూపెట్టేవాళ్ళు. కారులో వెహికల్స్ అవి పెట్టి తీసుకుపోతుంటే ఏ ట్రాక్టర్లో పెట్టి తీసుకుపోతుంటే జగన్ పార్టీ తరఫున అవి పట్టుకునేవాళ్ళు చూపించేవాళ్ళు, లేకపోతే అవి కూడా వీడియోలు చూపించేవాళ్ళు. జనమే ఎగబడి వస్తున్నారు అంటే అది కూడా ఈడ్చిపెట్టేదంతా ఏడాది తిరక్క ముందే ఇన్ని వేల మంది పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు అంటే అది జగన్కి బలం పెరిగింది కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అనవసరంగా జగన్ని హీరోని చేస్తున్నాం. నరేంద్ర మోడీ కాంగ్రెస్ని లైట్ తీసుకుంటాడు. సోనియా గాంధీని ఏమండవు, రాహుల్ గాంధీని ఏమండవు. ఎప్పుడో ఆయన 100 స్పీచుల్లో ఒక్క చోట ఉంటుందేమో కాంగ్రెస్ గురించి, అది కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. సింపుల్ లాజిక్ అది. యూ షుడ్ అవాయిడ్ యువర్ ఎనిమీ. అలా కాకుండా నువ్వు నీ శత్రువుని పదే పదే తలుచుకుంటుంటే ఆ శత్రువుని నిన్ను కంపేర్ చేస్తా సమాజం. జగన్ అనేటటువంటి వాడిని నువ్వు తిడతా, అట్ మేము చూడు తల్లికి వందనం ఎంత ఇచ్చాం, అదే వాళ్ళైతే అమ్మఒడి ఇచ్చారన్నప్పుడు ఓహో ఎంత వచ్చింది, అప్పుడు జగన్ ఏడాదిలో ఎంత ఇచ్చాడు, నువ్వెంత ఇచ్చావు అనేది చెక్ చేస్తారు, చర్చిస్తారు. నీ పేపరు, నీ టీవీ, నీ సోషల్ మీడియా, నీ ఉపన్యాసాలకి పడిపోరు జనం. వాళ్ళకి చేతికి వచ్చింది కనబడుతుంది కదా ఎంత అనేది. ఒకరోజు మోసపోతారు, రోజు మోసపోతుంటారు లేదు కదా. ఇంకోటి ఎప్పుడు ఇస్తావో కూడా తెలియదు, నీ గురించి ఆలోచిస్తారు కదా. తల్లికి వందనం ఖచ్చితంగా ఎక్కువ మందికి వచ్చింది, హ్యాపీ. అట్ ద సేమ్ టైం జగన్ టైంలో ఇంకో 10 పథకాలు వచ్చి ఉన్నాయి కదా. మొదటి ఏడాదే కనీసం 50-60 వేలు డబ్బులు వచ్చి ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేటప్పటికి ఏడాది మొత్తం మీద లేదే, సున్నానే. ఇప్పుడు ఒకటి వచ్చింది, 13,000 వచ్చిందా, 26,000. అది కూడా జగన్ గురించి ఏం మాట్లాడాం అప్పుడు? 2,000 తినేసాడు అన్నాం, సైకో జగన్ అన్నాం. ఇప్పుడు 2,000 తింటే ఏ నా జేబులు అన్నావు, ఎవడాడు నిరూపించి జగన్ క్షమాపణ చెప్పు. ఇట్లాంటి సిల్లీగా ప్రతిరోజు మాట్లాడుతున్నాం. చక్కగా వాళ్ళు మాట్లాడారు. కాగ్నిజెంట్ డబ్బులు వచ్చింది, మా దగ్గరికి వస్తున్నారు, మైక్రోసాఫ్ట్ వచ్చింది, గూగుల్ వచ్చింది. ఏం డెవలప్ చేస్తున్నారో చెప్పుకోండి. జగన్ని ఎంతగా తొక్కాలని చూస్తే అంతగా ప్రయోజనం అతనికి. జగన్ని ఎక్కువ చేయటం అనేటటువంటిది ఇలాగే చేయాలనుకుంటున్నారా లేదా అన్నది ఇక కూటమి నిర్ణయించుకోవాలి.